Hi, welcome to the math class. Today I'm discussing about Stokes theorem statement. By using this statement, I will prove some problems. Stokes theorem statement. Let capital S be a surface bounded by a closed non-intersecting curve C. A surface bounded by a closed non-intersecting curve C. And if f bar is any differentiable vector point function, then circle integral over C f bar dot dr bar is equal to surface integral over S curl f bar dot n bar into ds, where n bar is the outward drawn unit normal vector to capital S, and C is the traverse in the positive direction. ఇక్కడ Stokes theorem depends on curve integral, line integral and surface integral. The relation between these two, curve to surface and surface to curve. అయితే గాస్ డైవర్జెన్స్ థియరం అయితే ఇక్కడ సర్ఫేస్ ఇంటిగ్రల్స్ లో డైవ్ ఎఫ్ బార్ ఉంటుంది. ఇక్కడ స్టోక్స్ థియరమ్స్ లో సర్ఫేస్ ఇంటిగ్రల్స్ లో ఇక్కడ ఏంటిది కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ ఇంటూ డిఎస్. సో గాస్ డైవర్జెన్స్ థియరం అయితేనేమో సర్ఫేస్ టు వాల్యూమ్ అండ్ వాల్యూమ్ టు సర్ఫేస్. గ్రీన్స్ అయితేనేమో curve to surface and surface to curve, line integral to surface integral and surface integral to line integral. ఇది కూడా అంతే, line integral to surface integral and surface integral to line integral. If both are equal, that's how Stokes theorem is verified. So first write the given statement. Given f bar is equal to x square I bar plus xy j bar. Here f1 is equal to x square, f2 is equal to xy, and given C is the square. స్క్వేర్ ఇచ్చేట్టుగా మన కర్వ్ ఎవరు స్క్వేర్ అనమాట. అది ఎలా అయిందంటే ఫార్మ్డ్ ఇన్ XY ప్లేన్. XY ప్లేన్ మీద ఫామ్ అయింది. అంటే x యాక్సిస్ అంటే ఇది x యాక్సిస్ అండ్ y యాక్సిస్ అంటే ఇది పైకి. సో y యాక్సిస్ ఇది ఆరిజిన్. సో x యాక్సిస్ మీద మనకి ఫామ్ అయింది అనమాట. XY ప్లేన్ అంటే XY ప్లేన్ మీద z వాల్యూ 0. అలాగే విత్ ద లైన్స్ x is equal to 0 and x is equal to a, comma y is equal to 0, comma y is equal to a. So next we now verify Stokes theorem. Stokes theorem ఎప్పుడైనా సరే వెరిఫై అనే కనుక ప్రాబ్లం కనుక ఇస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేయడం, రైట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేయడం అనమాట. ఇఫ్ బోత్ ఆర్ ఈక్వల్, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు సేమ్ ఉండాలి. వెరిఫై అంటే, ఇవాల్యుయేట్ అంటే నార్మల్గా ఒక సైడ్ చేస్తే సరిపోతుంది. వెరిఫై అంటే మాత్రం టూ సైడ్స్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేయాలి, రైట్ హ్యాండ్ సైడ్ చేయాలి. ఓకేనా? దేర్ఫోర్ బై స్టోక్స్ థియరం ఇంటిగ్రల్ ఓవర్ సి f bar dot dr bar is equal to curl f bar dot n bar into ds. So this is equation 1. Since given surface lies on xy plane, given surface lies on xy plane, and so xy plane మీద కాబట్టి యూనిట్ నార్మల్ వెక్టర్ ఎలా రావాలి? n bar is equal to k bar. అంటే x y z లేదు కాబట్టి n bar is equal to k bar, and ds is equal to xy plane కాబట్టి dx and dy. Now x limits and y limits x is, this is the given limits అన్నమాట. x is equal to 0 to x is equal to a. అలాగే y is equal to 0 to y is equal to a. So this is the given statement. ఇక్కడ వరకు మనకి ఇచ్చిన డేటా మొత్తం రాసాం. ఇప్పుడు నేను స్టోక్స్ థియరం వెరిఫై చేయాలి కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్
కర్ల్ ఎఫ్ బార్. ఫస్ట్ మనకి ఎఫ్ బార్ అంటే తెలుసు, అలాగే ఎన్ బార్ అంటే కూడా తెలుసు. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఓన్లీ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటాను, కర్ల్ ఎఫ్ బార్ ఫైండ్ అవుట్ చేస్తాను, ఆ వచ్చిన ఆన్సర్ని ఎన్ బార్తో మల్టిప్లై చేస్తా, దెన్ వీ గెట్ కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్. దెన్ ఆఫ్టర్ డిఎస్ ఇంటిగ్రేషన్, దెన్ ఆఫ్టర్ XY ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే వీ గెట్ ద రైట్ హ్యాండ్ సైడ్. అర్థమైందా? ఇప్పుడు కర్ల్ ఎఫ్ బార్ ఫైండ్ అవుట్ చేద్దాం. నౌ కర్ల్ ఎఫ్ బార్ is equal to I bar J bar K bar dou by dou X dou by dou Y dou by dou Z. Here F bar means F1, F2, F3. That is equal to I bar J bar K bar dou by dou X dou by dou Y dou by dou Z. మనం కర్రలు చేసేటప్పుడు ఫస్ట్ 2 రోస్ కామన్, IJK అండ్ డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. ఇక్కడ మనకి F1, F2, F3 అనమాట. F1 ఉంది, F2 ఉంది, X స్క్వేర్ XY అనమాట. X స్క్వేర్ ఒకటి, XY ఒకటి. అలాగే డో బై డో జెడ్ అంటే లేదు కాబట్టి 0. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద డెట్ వాల్యూ. డో బై డో వై ఆఫ్ సంథింగ్ 0 అంటే 0. డో బై డో జెడ్ ఆఫ్ XY అంటే 0. దిస్ ఇస్ ఆల్సో 0, ఎందుకని జెడ్ లేదు కాబట్టి. మైనస్ జే బార్ చేస్తే దిస్ ఇస్ ఆల్సో ఏ 0 మైనస్ అప్పర్ లిమిట్ మామూలుగా 0 0 డిఫరెన్స్ చేస్తే, అండ్ కే బార్ ఇస్ ఈక్వల్ టు, కే బార్ అంటే ఇది కరస్పాండింగ్ రో కాలం తీస్తే డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 అవుతుంది, ఒక వై ఒకటే ఉంటుంది. ఇక్కడ ఎక్స్ ఇంటూ అంటే 1 అవుతుంది, 1 ఇంటూ వై మైనస్ 0 ద రిమైనింగ్. అంటే దేర్ ఫోర్ కర్ల్ ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు y into k bar, y into k bar. Now కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్. ఇప్పుడు కర్ల్ ఎఫ్ బార్ని ఏం చేయాలి అంటే ఎన్ బార్తో మల్టిప్లై చేస్తా. కర్ల్ ఎఫ్ బార్ని ఏం చేయాలి, ఎన్ బార్తో మల్టిప్లై చేస్తే అప్పుడు కే బార్ డాట్ కే బార్ 1 అయిపోతుంది, కాబట్టి ఫైనల్గా 1 y ఉంటుంది. కాబట్టి కే బార్ డాట్ కే బార్ ఈజ్ ఈక్వల్ టు 1. సో కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ వచ్చేసింది. నౌ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. కన్సిడర్ రైట్ హ్యాండ్ సైడ్. Consider integral over S curl f bar dot n bar into ds. That is equal to limits x is equal to 0 to a, y is equal to 0 to a. Curl f bar dot n bar అంటే y వచ్చింది, y. ds అంటే ప్రొజెక్షన్. ds అనేది ఏంటిది, ప్రొజెక్షన్. ఏ ప్లేన్ మీద అంటే x y ప్లేన్ మీద కాబట్టి dx dy. సో ఇంటిగ్రేషన్ y చేద్దాం. x is equal to 0 to a, y చేస్తే y square by 2 0 to a into dx. That is equal to x is equal to 0 to a అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, అంటే ఇక్కడ a square by 2 మైనస్ 0 square by 2 into dx. అంటే ఫైనల్గా ఇంటిగ్రల్ x is equal to 0 to a square by 2 into dx, a square by 2 into dx ఇక్కడ దాకా వచ్చింది. తర్వాత x కూడా చేసేస్తే 1/2 పక్కన పెట్టేసేయండి, a square by 2నే పక్కన పెట్టేసేయండి. ఇంటిగ్రల్ dx అంటే x, లిమిట్స్ ఎంత 0 to a. సో దట్ ఈజ్ ఈక్వల్ టు a square by 2 into a minus 0. దట్ ఈజ్ ఈక్వల్ టు a cube by 2. a cube by 2 అంటే దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఓవర్ s curl f bar dot n bar into ds is equal to a cube by 2. a cube by 2. So this is equation 2. దీని 1 అనుకున్నాం కదా. సో రైట్ హ్యాండ్ సైడ్ మనం ప్రూవ్ చేస్తే ఎంత వచ్చింది, a cube by 2. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ప్రూవ్ చేస్తే a cube by 2నే రావాలి. అలా కనుక వస్తే LHS is equal to RHS. Now to find curve integral over C f bar dot dr bar, f bar dot dr bar is equal to, సో లైన్ ఇంటిగ్రల్ కాబట్టి డయాగ్రామ్ చూస్తే ఇదంతా లైన్ ఇంటిగ్రల్స్. లైన్ అంటే ఇక్కడ నుంచి బిగిన్ అవుతాం, O నుంచి ఏకి ఒక లైన్ ఇంటిగ్రల్. లైన్ ఇంటిగ్రల్ ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది OA, లైన్ ఇంటిగ్రల్ ఎలాంగ్ AB, లైన్ ఇంటిగ్రల్ ఎలాంగ్ BD, లైన్ ఇంటిగ్రల్ ఎలాంగ్ DO. ఈ 4
దిస్ వన్ ప్లస్ దిస్ వన్ ప్లస్ దిస్ వన్ ప్లస్ దిస్ వన్ ప్లస్ చేస్తే ఫైనల్గా మనకి కర్వ్ ఇంటిగ్రల్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే లైన్ ఇంటిగ్రల్ along OA bar plus line integral along AB bar plus line integral along BD bar plus line integral along DO bar. So this is the equation 3. ఇప్పుడు 1 by 1 ఫైండ్ అవుట్ చేసి ఈ 4 పార్ట్స్ ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూట్ చేస్తే we get ఇంటిగ్రల్ కర్వ్ ఇంటిగ్రల్ ఓవర్ సి f bar dot dr bar. ఫస్ట్ వన్ లైన్ ఇంటిగ్రల్ along OA bar ని ఫైండ్ అవుట్ చేద్దాం. లైన్ ఇంటిగ్రల్ along OA bar. Equation of the curve is equation of the curve along OA bar. OA bar is y is equal to 0. ఎందుకని x యాక్సిస్ మీద కాబట్టి along OA bar కాబట్టి x అంటే OA bar అనేది x యాక్సిస్ మీద ఉంటుంది కాబట్టి x యాక్సిస్ మీద y is equal to 0 అందరికి తెలిసిందే. డిఫరెన్షియేటింగ్ చేస్తే dy is equal to 0. లిమిట్స్ ఎవరెవరు OA అంటే మన దగ్గర లిమిట్స్ కూడా ఉన్నాయి. O అంటే 0, 0, A అంటే A, 0. ఓకేనా, లిమిట్స్ కూడా మనకు తెలిసిపోయింది. OA బార్ అంటే A. నౌ ఇంటిగ్రల్ OA బార్ f1 dx ప్లస్ f2 dy అంటే ఎలా f bar dot dr bar అంటే ఓకే, నో ప్రాబ్లం. దట్ ఈస్ ఈక్వల్ టు 0 to a bar. 0 to a bar. f1 అంటే x square into dx plus xy into dy. లిమిట్స్ 0 to a x square dx అంటే ఎంత అవుతుంది మనకి? ఇంటిగ్రల్ x square dx ఇక్కడ y is equal to 0 కాబట్టి ఈ టర్మ్ అంతా 0 అయిపోతుంది. కాబట్టి ఇంటిగ్రల్ చేస్తే x³/3 లిమిట్స్ వచ్చి 0 to a. దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ పెడితే a³/3 - 0 అంటే ఫైనల్గా a³/3 అంటే దేర్ఫోర్ OA బార్కి చేస్తే f1 dx ప్లస్ f2 dy is equal to a³/3. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. తర్వాత లైన్ ఇంటిగ్రల్ along AB bar. AB బార్ అంటే y యాక్సిస్ మీద x is equal to 0. ఇక్కడ చూడండి 0 రాయకుండా ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ along AB bar. జాగ్రత్తగా అండి ఈ డయాగ్రామ్ చూద్దాం. along AB bar మీద ఎవరు కాన్స్టెంట్ ఉన్నారు? x వాల్యూ ఎంత? x is equal to a. ఎందుకంటే x is equal to ఫిక్స్డ్, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది కాబట్టి x is equal to a. ఇక్కడ ఎవరు కామన్ గా ఉన్నారు? y ప్లేస్ లో ఏ ఉంది కాబట్టి y is equal to a. ఇక్కడ ఎవరు కామన్ ఉన్నారు? x ప్లేస్ లో 0, ఇక్కడ x ప్లేస్ లో 0, దట్ ఈజ్ ఈక్వల్ x is equal to 0. ఇక్కడ ఎవరు ఉన్నారు? y ప్లేస్ లో 0 కాన్స్టెంట్ గా ఉన్నారు కాబట్టి y is equal to 0. సో y యాక్సిస్ మీద x is equal to, ఇక్కడేమో x యాక్సిస్ మీద y 0 క్లియర్ గా కనబడుతుంది. కానీ ఇక్కడ చూడండి ఈ ప్లేన్ మీద, ఈ లైన్ మీద AB బార్ కి y యాక్సిస్ మీద ఉంది కాబట్టి y యాక్సిస్ ప్లేస్ లో x is equal to a. కాబట్టి ఇక్కడ x is equal to a అన్నమాట. అంటే దట్ ఇంప్లైస్ dx is equal to 0. వీటికి మనం లిమిట్స్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. లిమిట్స్ మనకి ఏమేమి ఇచ్చారు? a, b ఇచ్చారు కాబట్టి a యొక్క లిమిట్స్ a, 0 అండ్ b యొక్క లిమిట్స్ a, a. నౌ
ఇంటిగ్రల్ AB బార్ f1 dx ప్లస్ f2 dy అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు AB బార్ కాబట్టి A టు B f1 అంటేనేమో x² dx ప్లస్ xy ఇంటూ dy దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 0 టు A. ఇక్కడ చూడండి dx వాల్యూ అంత ఇక్కడ 0, ఇక్కడ dx వాల్యూ 0 వచ్చేసింది కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 0 x² ఇంటూ 0 పెడదాం ప్లస్ xy x ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ A, x ప్లస్లో A పెడితే A ఇంటూ y dy దట్ ఈజ్ ఈక్వల్ టు A టు A 0 టు A ఇది y లిమిట్స్, y యాక్సెస్ కదా, y లిమిట్స్ 0 టు A. సో ఫైనల్గా మనకి ఏ కాన్స్టెంట్ ఇది 0 అయిపోయింది. ఇంటిగ్రేషన్ y చేస్తే y²/2 లిమిట్స్ వచ్చి 0 టు A దట్ ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ y ప్లేస్లో అప్పర్ లిమిట్ పెడితే A²/2 మైనస్ 0 అంటే ఫైనల్గా A³/2 వచ్చింది. అంటే therefore ఇంటిగ్రల్ AB బార్ f1 dx ప్లస్ f2 dy ఈజ్ ఈక్వల్ టు A³/3 అదేనా వచ్చింది, A³/2. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 5. ఓకేనా. అండ్ నెక్స్ట్ లైన్ ఇంటిగ్రల్ along BD bar. Line integral along BD bar. Equation of curve along BD bar. Along BD bar is x-axis మీద కాబట్టి y is equal to A. That implies dy is equal to 0. చూడండి ఒకసారి డయాగ్రామ్లో BD బార్ కాబట్టి BD బార్లో y వాల్యూ ఎంత, y is equal to A కాబట్టి ఆ ఈక్వేషన్ ఏంటిది, y is equal to A అంటే దాని డిఫరెన్షియేటింగ్ dy is equal to 0. ఇప్పుడు y ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఏం పెట్టుకోవాలి, A పెట్టేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు లిమిట్స్ B కాబట్టి B యొక్క లిమిట్స్ వచ్చి A, A టు D లిమిట్స్ వచ్చి 0, A. BD లిమిట్స్ కూడా మనకు వచ్చేసినాయి. Now integrating BD bar into f1 dx plus f2 dy. ఇది ఇచ్చిన ఫంక్షన్ అన్నమాట. f bar is the vector point function అంటే that is equal to b2 d bar x² dx plus xy into dy that is equal to limits ఎవరు, x is equal to A to 0 x² into dx. ఎందుకంటే ఇక్కడ dy 0 అయిపోయింది కాబట్టి ప్లస్ అంతా 0 అయిపోతుంది, +0 అర్థమైందా. అండ్ నెక్స్ట్ వచ్చి నార్మల్ ఇంటిగ్రేషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూద్దాం A to 0 ఉంది కదా, ఇక్కడ లిమిట్స్ A to 0 ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని 0 to A ఏమైనా అవకాశం ఉంటుందా, A to 0 f1 dx కదా ప్లస్ xy. క్వశ్చన్ చూద్దాం, క్వశ్చన్లో ప్లస్ xy x² ప్లస్ xy అంతే, x² ఇంటూ dx డివైడ్ 0 కాబట్టి ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు x³/3 ఇంటిగ్రేషన్ చేస్తే x³/3 వీటి యొక్క లిమిట్స్ వచ్చి A to 0 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ పెడితే 0/3 0³/3 మైనస్ A³/3 అంటే ఫైనల్గా మైనస్ A³/3 అంటే therefore BD బార్ f1 dx ప్లస్ f2 dy ఎంత వచ్చింది మనకు ఆన్సర్, మైనస్ A³/3. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 6. ఫైనల్గా అండ్ లాస్ట్ స్టెప్ లైన్ ఇంటిగ్రల్
ఇంటిగ్రల్ ఎలాంగ్ డిఓ బార్. సో డి యొక్క లిమిట్స్, ఓ యొక్క లిమిట్స్ తెలుసు. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ ఎలాంగ్ డిఓ బార్. డిఓ బార్కి ఏముందో చూద్దాం. చూడండి, ఇక డిఓ బార్లో ఎవరు కాన్స్టెంట్ x = 0 కాబట్టి x = 0. డిఓ బార్ కింద ఈక్వేషన్ x = 0 పెట్టుకోవచ్చు. x = 0. దీన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే dx ఈజ్ ఆల్సో 0. ఇప్పుడు x dx ఎక్కడున్నా అక్కడ 0 పెట్టేసుకోవచ్చు మనం. లిమిట్స్ d కదా, d = 0, a and 0 = 0, 0. Now integral dO bar f1 dx plus f2 dy, that is equal to dO bar. ఇది dO bar కి క్వశ్చన్ x² dx plus xy dy. సో ఇక్కడ మనం చూస్తే x dO బార్ కదా, dO బార్ రాసుకున్నాము. ఇప్పుడు మనం x = 0 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే dx 0, అంటే ఈ పార్ట్ అంతా 0 అండ్ x = 0. దట్ ఈజ్ ఈక్వల్ టు dO బార్కి dOకి 0 + 0, అంటే ఫైనల్గా 0 అయిపోయింది. ఇదంతా 0 కాబట్టి, అంటే therefore ఇంటిగ్రల్ dO bar f1 dx plus f2 dy is equal to 0. So this is equation 7. And finally, therefore line integral along the square line, last step. Therefore line integral along the square, that is equal to line integral. when you substitute ఎంత అనవసరంగా, therefore substitute అందాం, ఒకే స్టెప్ అయిపోద్ది. therefore substitute ఎవరెవరిని, ఇది 1 కదా, 1 2 3, అంటే substitute 4 5 6 7, substitute 4 5 6 7, substitute 4 5 6 and 7 in equation 2 అనుకున్నాం మనం. in equation 3. Therefore in circle integral over C f bar dot dr bar is equal to, ఫస్ట్ దానికి వచ్చిన ఆన్సర్ a³/3, తర్వాత ప్లస్ రెండో దానికి a³/2 మైనస్ a³/3 ప్లస్ 0. ఇది క్యాన్సిల్, అంటే ఫైనల్గా మనకి a³/2. అంటే therefore circle integral over C f bar dot dr bar is equal to curl f bar dot n bar into ds is equal to total గా ఇద్దరికి కూడా a³/2. there hence Stokes theorem verified. See, and one more problem, evaluate. ఎప్పుడైతే evaluate అన్నాడో మనము స్టోక్స్ థియరం ఫార్ములా వేసి రైట్ హ్యాండ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఒక్కటి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అంటే ఏది ఫైండ్ అవుట్ చేయాలి, కర్వ్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. కర్వ్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే ఇది ఈజ్ ఈక్వల్ టు ఇదే కాబట్టి దీన్ని ఫైండ్ అవుట్ చేసుకుందాం. డబుల్ ఇంటిగ్రల్ ఉంది కాబట్టి ఇక్కడ ఎఫ్ బార్ ఇచ్చేసాడు అండ్ సి ఇస్ ద రెక్టాంగిల్ అన్నాడు. రెక్టాంగిల్ ఫార్మ్డ్ బై x = +or - a, y = 0 అండ్ y = b. ఇక్కడ చూడండి, x = లోయర్ లిమిట్ -a తో బిగిన్ అయింది, లోయర్ లిమిట్ -a to +a,
y లిమిట్ x యాక్సిస్ మీద y 0, y యాక్సిస్ మీద అనేది x కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి a, a అండ్ a 0 to b. సో ఈ డయాగ్రామ్ ఫామ్ చేసుకున్నాను, f bar అండ్ f1 f2 రాసుకున్నాను. అండ్ గివెన్ c is a rectangle formed by x is equal to plus or minus a and y is equal to 0, y is equal to b. Now we have to find integral over c f bar dot dr bar by using Stokes theorem. By using Stokes theorem, this is the formula for Stokes theorem. So since given surface lies on xy plane, only చూడండి f bar లో ఎవరిని ఇచ్చారు మీకు, ఓన్లీ x y కాంబినేషన్ మాత్రం ఇచ్చాడు. జెడ్ అనేది అసలు ఇవ్వలేదు మనకి, కాబట్టి xy ప్లేన్ మీద మనకు ఉంది. అంటే xy ప్లేన్ మీద n బార్ యూనిట్ నార్మల్ వెక్టార్ ఎంత, n బార్ ఈజ్ ఈక్వల్ టు k బార్. అండ్ ds ఈజ్ ఈక్వల్ టు xy ప్లేన్ కాబట్టి dx ఇంటూ dy. అండ్ లిమిట్స్ ఇక్కడ ఇచ్చేసాడు, x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ, సో మైనస్ ఏ టు ప్లస్ ఏ, లోయర్ లిమిట్ టు అప్పర్ లిమిట్, y ఈజ్ ఈక్వల్ టు 0 to b. ఓకే, అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ కర్ల్ ఎఫ్ బార్. కర్ల్ ఎఫ్ బార్ ఫైండ్ అవుట్ చేసాము, డెట్ కడితే మనకి కర్ల్ ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 4y ఇంటూ కే బార్. ఈ కర్ల్ ఎఫ్ బార్ని ఎవరితో మల్టిప్లై చేయాలి, మనకి యూనిట్ నార్మల్ వెక్టర్ n బార్తో మల్టిప్లై చేస్తే వీ గెట్ మైనస్ 4y. సిన్స్ కే బార్ డాట్ కే బార్ ఇస్ ఈక్వల్ టు 1. సేమ్ ప్రొసీజర్. కన్సిడర్ రైట్ హ్యాండ్ సైడ్ ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ కర్ల్ ఎఫ్ బార్ డాట్ n బార్ ఇంటూ ds ఈజ్ ఈక్వల్ టు కర్ల్ ఎఫ్ బార్ డాట్ n బార్ అంటే ఇప్పుడేగా మనం ఫైండ్ అవుట్ చేస్తే వచ్చిందంతా మైనస్ 4y. ds అంటే dx dy. సో x లిమిట్స్ తెలుసు, y లిమిట్స్ తెలుసు. ముందు y ఇంటిగ్రేటింగ్ చేశారు, తర్వాత అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాం, తర్వాత ఎక్స్ లిమిట్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇంటిగ్రేషన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ చేస్తే అప్పర్ లిమిట్, ఆఫ్టర్ ఇంటిగ్రేషన్ తర్వాత సబ్స్టిట్యూట్ అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్ ఆ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ ద ఫైనల్ ఆన్సర్ మైనస్ 4ab². So hence solved. So this is the procedure we have to solve any problem by using the just conditions. Stokes theorem statement ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. If you have any doubts, please WhatsApp me. I will respond immediately. Thank you so much. Have a nice day.